అనగనగా దట్టమైన అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజు పులి. అడవికి రాజు అయిన పులి ఒకరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలనుకుంది. ఇంటి నుండి బయలుదేరి మిగతా జంతువుల ఇళ్ల దగ్గరకు వెళ్తుంది. అక్కడ వేటకు వెళ్లి ఎంతో సంతోషంగా జంతువులన్నీ తమ తమ ఇళ్ల ముందర ఉంటాయి. అక్కడకు పులి వెళ్తుంది. ఆ అడవికి రాజైనటువంటి పులి ఇలా చెప్తుంది, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకుందాం. అత్యవసరమైన విషయం ఒకటి మనమందరం కలిసి మాట్లాడుకోవాలి. వీలైనంత తొందరగా మీరందరూ అడవిలోకి రండి అని ఆ పులి మిగతా జంతువులన్నిటికీ చెప్తుంది. జంతువులన్నీ సరే అని తల ఊపాయి. ఏంటబ్బా సమస్య అని ఆలోచిస్తూ ఉంటాయి. సరే అని మొత్తం జంతువులన్నీ సమావేశానికి అడవిలోకి వెళ్తాయి. సమావేశానికి అందరూ వచ్చిన తర్వాత అడవికి రాజైనటువంటి పులి ఇలా మాట్లాడుతుంది, ఇన్నాళ్లుగా మనమందరం ఒక కుటుంబంగా ప్రశాంతంగా ఈ అడవిలో జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ అడవికి ఒక సమస్య వచ్చి పడింది. కొన్ని రోజులుగా కొంతమంది మనుషులు అడవిలోకి వచ్చి చెట్లు కొడుతున్నారు. ఇలాగే కొనసాగితే అడవిలో చెట్టు అన్నదే మిగలదు. మన మనుగడకు ముప్పు వస్తుంది. తల దాచుకోవడానికి కూడా చోటు దొరకదు. చివరికి మరో అడవి వెతుక్కోవలసి వస్తుంది. ఏం చేయాలో మనమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. మీకు తెలిసిన సలహాలు సూచనలు నాకు చెప్పండి అంటూ ఆ అడవికి రాజైనటువంటి పులి మిగతా జంతువుల సలహాను అడుగుతుంది. జంతువులన్నీ చాలాసేపు ఆలోచనలో పడ్డాయి. ఎవరు నోరు విప్పలేదు. కొద్దిసేపటి తర్వాత సింహం ఇలా మాట్లాడుతుంది, మనమందరం ఒకేసారి దాడి చేసి వాళ్ళని పారిపోయేటట్లు చేద్దాము, చాలా భయపెడదాము అంది సింహం. ఆ సలహా ఏనుగు, ఎలుగుబంటి, తోడేలుకు బాగా నచ్చింది. సింహం మాత్రం ఈ విషయంలో అస్సలు ఆలోచించే పని లేదు, ఇలా కలిసి చేద్దాము అని చెప్తుంది పులికి. జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. పులి ఇలా అంటుంది, ఒకసారి పారిపోతారు, రెండవసారి పారిపోతారు, మూడవసారి తిరిగి వస్తారు. పైగా కొడవళ్ళు గొడ్డళ్ళు తీసుకొని మనపై ఎదురుదాడి చేస్తారు. అప్పుడు మనలో జంతువులన్నీ ఒక్కొక్కటిగా క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి. ఈ సమస్య పూర్తిగా సంహరించే విధంగా నాకు ఒక సలహాను చెప్పండి అంటుంది అడవికి రాజైనటువంటి పులి. జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. కానీ అన్ని జంతువుల కన్నా తెలివైన దానిగా గుర్తింపు ఉన్న నక్క, కుందేలు మాత్రం కొంచెం ముందుకు వస్తాయి. వచ్చి అడవికి రాజైనటువంటి పులికి నక్క ఇలా చెప్తుంది, పులిరాజా, ఈ మనుషులకు దైవభీతి ఎక్కువ. చెట్లు కొట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఎవరు చెప్పినా వినరు. కానీ వనదేవత చెప్తే మాత్రం ఆ ప్రయత్నం విరమించుకుంటారు. ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని ఆ నక్క పులికి వివరించింది. ఆ కుందేలు నక్క చెప్పిన ఉపాయం మిగతా జంతువులన్నిటికీ చాలా నచ్చాయి. మరుసటి రోజు పొద్దున్నే కట్టెలు కొట్టడానికి నలుగురు మనుషులు అడవిలోకి వస్తారు. వచ్చి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇవాళ పని ఎక్కడి నుంచి మొదలు పెడదాము అని ఒకరు అడుగుతారు. ఎక్కడి నుంచి ఏముంది, నిన్న ఎక్కడైతే ఆపేశామో అక్కడి నుంచే పని మొదలు పెడదాము అని ఇంకొకరు అంటారు. ఇంకొకరు ఇలా చెప్తారు, నిన్న ఒక చెట్టు మొదలకి కొట్టేశాము, ఇక దాని పని అయిపోయింది. ఇప్పుడు మరో కొన్ని చెట్లను వెతికి కొడితే అయిపోయే, దానికి ఇంతలా ఎందుకు ఆలోచించడం, వెళ్ళి సామాన్లు తీసుకోండి, మిగతా చెట్లను కొట్టి నరికేద్దాము అని ఇంకొకరు అంటారు. అలా ఆ నలుగురు మాట్లాడుకొని చెట్లను కొట్టేందుకు చెట్ల దగ్గరికి వెళ్తారు. ఆ నలుగురు చెట్లను కొడుతూ ఉండగా వారికి ఒక శబ్దం వినిపిస్తుంది. ఆగండి అంటూ గంభీరంగా
ఒక అదృశ్యవాణి వినిపించింది. ఆ మాటలు విని వారంతా ఆశ్చర్యపోయి ఒకచోట నిలబడతారు. ఆ నలుగురికి మాట్లాడుతున్నది ఎవరో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటారు. అందులో ఒకరు ధైర్యం చేసి ఇలా మాట్లాడతారు. ఎవరు నీవు? మా పనులన్నీ ఆపమని చెప్తున్నావు. ఈ అడవి పైన నీ హక్కు ఏమిటి అని అందులో ఒకరు గంభీరంగా మాట్లాడతారు. అప్పుడు నేను ఈ వనాన్ని రక్షిస్తున్న వనదేవతను అని చెప్తుంది. ఆ నలుగురు ఆ మాటలకి ఆశ్చర్యపోతారు. వనదేవత ఇలా మాట్లాడుతుంది. ఈ వనాన్ని నాశనం చేస్తే మిమ్మల్ని శపించాల్సి వస్తుంది అని అంటుంది. ఆ నలుగురిలో ఇద్దరు ఇలా మాట్లాడతారు. అమ్మా, ఇప్పుడు మేమేం చేయాలి? ఎందుకు మమ్మల్ని ఆపమంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు వనదేవత ఇలా చెప్తుంది. ఈ వనాన్ని నాశనం చేస్తే మిమ్మల్ని శపించాల్సి వస్తుంది. నేను శపిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 10 ఏళ్ల వరకు వానలు కురవవు. భయంకరమైన కరువు తాండవిస్తుంది. తక్షణం ఈ వనాన్ని వదిలి వెళ్ళండి. మరెప్పుడు ఇటువైపు రాకండి. వచ్చారంటే మాత్రం శాపమిచ్చి తీరుతాను. నా శాపానికి తిరుగుండదు అని ఆ అదృశ్యవాణి వనదేవత చెప్తుంది. ఆ మాటలకు ఆ నలుగురు భయపడిపోయి అలాగే తల్లి అంటూ భయభయంగా 2 చేతులు జోడించి ఇలా చెప్తారు. ఇంకెప్పుడు అడవిలో చెట్లని కొట్టము, ఈ అడవిని నాశనం చెయ్యము అంటూ ఆ వనదేవతకు చెప్పి అక్కడి నుంచి ఆ నలుగురు పారిపోతారు. ఇంకెప్పుడు వారు అడవిలోకి తిరిగి చూడలేదు. ఆ మనుషులు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత జంతువులన్నీ ఒక్కొక్కటిగా ఆ చెట్టు దగ్గరికి వస్తాయి. కాసేపటికి ఆ చెట్టు తొర్రల నుంచి ఒక రంగురంగుల రామచిలక బయటికి వస్తుంది. అప్పుడు ఆ రామచిలుకను చూసి పులి ఇలా అంటుంది. చిలుక, నువ్వు వనదేవతలా మాట్లాడి ఆ మనుషులను భలే భయపెట్టావు. చాలా బాగా చెప్పావు వాళ్ళకి అని పులి రామచిలుకను మెచ్చుకుంటుంది. అప్పుడు రామచిలుక, నాదేముంది పులిరాజా, మీ ఆజ్ఞానుసారంగా నేను ప్రవర్తించాను అని చెప్తుంది. అప్పుడు పులి, నాదేముంది, మనందరి క్షేమం కోసం కుందేలు నక్క చెప్పిన ఉపాయాన్ని అమల్లో పెట్టానంతే. సింహం, పులి, మిగతా జంతువులన్నీ రామచిలుకను, కుందేలును, నక్కను చాలా మెచ్చుకున్నాయి. జంతువుల మనుగడకు జీవనాధారమైన అడవిని ఎంతో తెలివితో, ఉపాయంతో జంతువులన్నీ ఆ అడవిని కాపాడుకున్నాయి. అన్ని జంతువులు సంతోషంతో కేరింతలు కొడుతున్నాయి. తెలివి, ఉపాయం ఉంటే మనం దేన్నైనా సాధించగలం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.